హలో అండి. హలో అండి, అందరు బాగున్నారా? మేము చాలా వాకింగ్ జిమ్మేసి బాగున్నామండి. కల్లాపు వెళ్దామని వాకిల్ జిమ్మి పైనుంచి మొత్తం బండ్లు కడిగేసి కల్లాపు వెళ్దామని ముందు చిమ్ముతున్నానండి. మొత్తం శుభ్రంగా చిమ్మేసి వాకింగ్ కల్లాపు వెళ్దామని జిమ్మేస్తున్నానండి. అదంతా దుమ్ము పట్టిపోయింది, బాగా చాలా దుమ్ము పట్టిందనమాట. ఆ బండ్ల మీద మొత్తం చిమ్మేసి మొత్తం చిమ్ముకొచ్చి కల్లాపు వెళ్దామని కొంచెం చాలా ప్యాడ్ దుమ్ము తీసుకొచ్చి పెట్టిపోయిందండి. మాకు పాలు పోసి బరిగొడ్ల కాడకు పోయి కాస్త ప్యాడ్ తీసుకొచ్చి ఆడ పెట్టానండి. అవి వేసిన అది వెళ్ళటంలో సావట్లా. శుభ్రంగా చిమ్మేస్తున్నాను. చాలా పాస్ ఉంది అక్కడ. ఆ చెట్ల కాడ అన్ని కోళ్ళు కూడా వచ్చి చిబి పెట్టి అటు ఇటు చాలా పాస్ వస్తుందండి. ఒకరోజు ఇంత దుమ్ము కొట్టుకొని ఉంటుంది. చాలా శుభ్రంగా మొత్తం ఆ బండ్లన్నీ ఊసుకొచ్చానండి. చాలా దుమ్ము వచ్చింది. ఒక గుట్టలాగా అక్కడికే బాగు చేసేసాను. మొత్తం చెట్ల కాడికి పక్కకి చాలా ఉందన్నమాట. శుభ్రంగా బాగు చేసేసి బాగా శుభ్రంగా చిమ్మేసాను. చిమ్మేసి ఆ వాకిలి బయట వాకిలి కూడా శుభ్రంగా చిమ్మేద్దామని కల్లాపు చల్దామని బయట కూడా చాలా దుమ్ము పట్టిపోయిందండి. అందుకని చిమ్మేసాను అనమాట. అది అదంతా దుమ్ము రేగిపోతుంది అనమాట. కల్లాపు చల్లినాక మళ్ళీ 4 రోజులు కనుక కల్లాపు చల్లకపోతే దుమ్ము వేసిపోతుందండి వాకిలి మొత్తం. చూడండి ఎంత రేగుతుందో అదంతా. చాలా దుమ్మేసిపోయి ఉంటుంది పాసి. అదంతా అక్కడ ఒక గుట్ట చేసేసానండి. ఆ దుమ్మంతా ఇక అట్లా జిమ్మేసేసాను అనమాట. ఆ పక్కకి ఇదంతా చాలా బాగా దుమ్ము వచ్చేసిందండి. బాగా ఇంకా కల్లాపు చల్దామని పేడ కలిపేసుకున్నాను బకెట్లో. అక్కడే ఇందాకే వేసి పెట్టానండి పేడ. పోసి చల్లేస్తున్నాను అనమాట. పలసగా చల్లి ముగ్గేద్దాంలే ఇవాళని అట్లా చల్లేసా పలసంగా. అదే ఆరుద్దులే ఆరినాక ముగ్గేసుకుందాంలే అని. కల్లాపు చల్లేసి ఇక బండ్లు కడిగేస్తున్నాను అనమాట. కల్లాపు చల్లిన బండ్లు కడగకపోతే రోతగా ఉంటున్నాయండి. అందుకని కాస్త నీళ్ళు పోసి బాగా రుద్ది శుభ్రంగా కడిగేసాను అనమాట. ఎంత మట్టి వస్తుందో నీళ్ళు పోసి కడుగుతుంటే. తులసమ్మ దగ్గర, అక్కడ పొయ్యి దగ్గర కూడా కుక్కలు పడుకుని ఎంత లాగుతున్నాయండి. అదంతా శుభ్రంగా ఇది చేశాను అనమాట. ఇంకా అట్ట పోసేసి నీళ్ళు వేసి బాగా రుద్దేశాను. అవన్నీ కిందకు కొట్టేసాను. ఆ నీళ్ళన్నీ కడిగిన నీళ్ళన్నీ పైనుంచి కడుక్కెళ్ళాను. పైనుంచి కడుక్కెళ్ళి మొత్తం కిందకు కొట్టేసా కల్లాపు చల్లిన తర్వాత దాని పక్కకి. అదే అనమాట. ఇంకా అదంతా చీపిరితో బాగా రుద్దేశానండి. ఇక ఆ చీపిరినేమో చెట్టులో నీళ్లు పోసి కడిగేసేసాను. పేడ అయిందని కడిగేసి అక్కడే ఎక్కడో దాని మీద పెట్టాను అనమాట. ఒక పక్కన అక్కడ పెట్టా పొయ్యి దగ్గర. ఇంకా అదే ఆరుద్దులే అని చెప్పి ఇంకా ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇంట్లోకి వచ్చి అంట్లన్నీ బయట వేసి ఉండేయండి. నీళ్ళు వెళ్ళిపోయాను అంతకుముందే. ఇక అవి గడుగుతున్నాను అనమాట వచ్చి కూర్చొని. చాలా అంట్లు ఉండేవి ఆ రోజు కూడా. మొత్తం శుభ్రంగా కడిగేస్తాను అనమాట. అవి నానబెట్టాను అంతకుముందే. పాసి కల్లాపి చేసి వద్దాంలే అని నానబెట్టి వచ్చాను.
బాగానే నాని అంట్లన్నీ. కాఫీ కప్పులు, కాఫీ పెట్టిన గిన్నెలు అన్నీ చాలా పడ్డాయండి. ఒక్కొక్కటి తోముకుని ఆడబెట్టేసుకున్నాను. ఆడబెట్టుకొని శుభ్రంగా ఇంకా కాఫీ గిన్నె, అన్నం గిన్నె ఎన్ని వస్తాయో అన్నీ ఆడ పేరు పెట్టుకొని పద్దాకనేమో కడగలేనండి నేను, సింకులు లేవు, అన్నీ బయటే వేసి కడుక్కోవాలి. ఇంకా అందుకని అన్నీ ఒక్కసారే కడుగుతూ ఉంటా పొద్దున్నే లెగవంగానే. ఇవాళంటే కల్లాపు జల్లి ముగ్గేద్దామని ముందు కల్లాపు జల్లి వచ్చి అంట్లు కడుక్కునేటప్పుడు కారుద్దులే అని అట్లా కడిగేసాను అనమాట కొన్ని. ప్లేట్లు, గెరిట్లు, గిన్నెలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇక ఒక్కొక్కటి కడిగేసుకుంటున్నాను అనమాట. తోమినవి కడిగేసి ఆ షింక్లో పడేసాను, దాంట్లో ఎనప దాంట్లో పడేసానండి అన్నీ కడిగేసుకొని. కాఫీ కప్పులు అయితే ఒక పక్కన పెడుతున్నా, దాంట్లో వేస్తే పగిలిపోతాయని. స్టీల్ మాత్రం స్టాండ్లో పెడుతున్నా. ఒక్కొక్కటి కడిగి చాలా ఉన్నాయి అన్నమాట అంట్లన్నీ. అంట్లు గుడ్డలు అయితే నాకు చాలా పని అయినట్టు ఉంటుందండి పొద్దున పూట. అందాక అయ్యే అవ్వలేదు అనేది పిచ్చి పెట్టినట్టు ఉంటుంది. ఇక చాలా వరకు అయిపోయినాయండి, కడిగేసి పెట్టాను గిన్నెలో. ఇంకెన్నో 2, 3 ఉన్నాయి. అవి కూడా మొత్తం కడిగేసి దాంట్లో పడేసేద్దాం, స్టాండ్లో పక్కన పెట్టేద్దాం. స్టాండ్ మనకు అడ్డం లేకుండా పోయిద్దాను. ఇంకా 2 ఉంటే కడుగుతున్నాను. మొత్తం అయిపోయినాయి దాంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. గిన్నె తీసుకెళ్ళి నీళ్ళు పోసి కడిగేసుకుంటే పోద్దని మొత్తం నీళ్ళు పెట్టేసేసి చిమ్మేద్దామని చీపితో పక్కకు పెట్టేసుకుంటున్నాను అంట్లు. ఇంకా నీళ్ళు కొట్టేసాను అనమాట, చీపి తీసి కడిగేద్దామని. మొత్తం అయిపోయినాయి. తుంకాడంతా బెత్తడి మందాన్ని పేరుకుంటుంది అనమాట. అంట్లు కడిగినప్పుడు అదంతా రుద్ది కడగాలి, పాసి పట్టుద్ది. 10 రోజులకు ఒకనాడు బీచింగ్ అది వేసేయాలి. అయిపోతే పచ్చగా పాసి పట్టిపోద్ది అనమాట. ఇప్పుడు అక్కడే ఇరుకులో నీళ్ళు అవి వాడి ఇంకా అంట్లు కడిగి వచ్చానమాట ముగ్గేద్దామని. ఆరిపోయిందనమాట శుభ్రంగా. ఆరిపోతే ముగ్గేస్తున్నాను అనమాట. చిన్న వంకేసి చిన్న ముగ్గేద్దాంలే, ఎక్కువ పెద్దది వేయలేమని చెప్పి గబగబా గీస్తాను అనమాట సన్నగా. ఒక్క గీత గీసి ఊరికి అట్ట సున్నాలు చుట్టానండి, పెద్ద అంచు కూడా వేయలేదు. మెల్లిగా అట్ట గీసేసాను అనమాట అంచు. ఏదన్నా చిన్నది చుక్కల ముగ్గేద్దామని అని చెప్పి 5 చుక్కల ముగ్గు ఏదో పెట్టానండి. చుక్కలు అంతే, 5, 4, 3. 5, 4, 3 ఇస్త్రాకి వేసండి, చిన్నది సింపుల్గా. ఇంకా అదే గీసాను అనమాట అక్కడ ఇస్త్రాకే చుక్కలేసి.
గబగబ గీసేసా ఆ పట్లు మాత్రం ముగ్గు. ఇంకా మళ్ళీ చుట్టూ బార్డర్లు గీసాను అనమాట. చుట్టూ బార్డర్లు గీసి ఇక కలర్ వేద్దామని చెప్పి కలర్ తీసుకున్నాను. ఆ రోజు ఏమేమి కలర్ వేసానంటే రాణి కలరును రత్నావళి రంగు అనమాట. దానికి 3, దీనికి 3 వచ్చినాయి, 6 వచ్చినాయి మొత్తం ఆకులు. మూటికి ఒక కలరు వేసాను అనమాట. మొత్తం రాణి కలర్ ఒక 3కి, ఆకుపచ్చ ఒక 3కి వచ్చిందనమాట. ముగ్గు వేయటం అయిపోయిందండి. పసుపు, కుంకుమ, కలర్స్ అన్నీ వేయటం అయిపోయింది. ముగ్గు మీద గీద్దామని చెప్పి ముగ్గుతో గీసాను అనమాట. దాని మీద రంగు వేసిన తర్వాత ముగ్గు గీయకపోతే ముగ్గు అస్సలు చూడలేమండి. అందుకని రంగు వేసిన తర్వాత పైన గీస్తాను అనమాట. నేను గీస్తేనే బాగుంటుంది అనమాట, లేకపోతే బాగోదు ముగ్గు. మొత్తానికి అన్నిటికీ అట్లా గీసుకొచ్చాను అనమాట. మళ్ళీ చుట్టూ బార్డర్లోనేమో పసుపు, కుంకుమ వేసానండి. మధ్యలో ఇస్తరాకేమో అట్లా కలర్స్ వేసాను అనమాట. ఇంక మొత్తానికి ముగ్గు అయితే అవజేసేసానండి. అదిగో చూపించానండి. ముగ్గు కూడా చాలా బాగుందన్నమాట. ముగ్గు చాలా బాగా వచ్చింది. నేను చూపించానండి. ముగ్గు ఇస్తరాకు వెరైటీగా వేసాను అనమాట ఇవాళ, సింపుల్గా. ఇంకా ముగ్గు అయిపోయింది. మళ్ళీ దొడ్లోకి వచ్చాను అనమాట, ఇంకేందో పని ఉందని. మళ్ళీ దొడ్లోకి వచ్చి బట్టలు ఉన్నాయండి, మర్చిపోయా, నానబెట్టిని. అంట్లు, ముగ్గు అయిపోయిందండి. ఇక బట్టలు మొదలు పెట్టాను. ఒకదానికి సబ్బెడదాం, నా లుంగి, నా చీరలు, బన్నీలు అన్నీ తీసాను. ముందు ఆయన బన్నీ ఉతికాను అనుకుంటా. బన్నీ నిండా మురికొందని బాగా సబ్బెట్టి ఉతికేసేసా. బన్నీ, లుంగి, నా చీర. ఆ రోజు ఇద్దరి చీర ఒక జొత్తాలండి ఉంది, ఎక్కువ లేవు. అవి బిండేసేసాను అనమాట. లుంగి ఈ మధ్య చేలో నీళ్లు కట్టొస్తున్నాయండి. లుంగి కొంచెం మట్టి పూసుకొస్తున్నాడు. అందుకని బాగా నానబెట్టి ఎక్కువసేపు సబ్బేసి బ్రష్ చేసి ఉతికేసాను అనమాట. పేడగా వస్తుంది. నిమ్మతాటలో నీళ్లు కట్టి వస్తుంటే విడిగా లూజు నీళ్ళు. అది నా చీరలకైతే ఎక్కువ మురికొట్టలేదండి. నేను ఇంట్లోనే ఉంటున్నాక చేలోకి వెళ్ళట్లేదు. అందుకని ఆయన చొక్కా పెట్టకపోతే చొక్కా ఇటు పడే అంటే ఇసిరేసాడు. చొక్కా కూడా నానబెట్టాను. ఇంకిద్దరి చెరువు చూస్తాను అనుకుంటా. వేళ ఎక్కువ లేవండి బట్టలు. బట్టలన్నీ ఇంకా ఉతకడం అయిపోయింది. ఇంకా జాడించడం ఉందన్నమాట. మెల్లిగా దుప్పటి ఒకటి ఉంటే ఆ దుప్పటికి కూడా పెట్టేశాను బ్రష్ను. అది ఆ రోజు ఒక దుప్పటి, ఇద్దరి చెరువు జత బట్టలేనండి ఉంది. రోజు ఒక దుప్పటి పెట్టి మెల్లిగా ఉతికేసానండి. ఇంకా లంగాలు, బన్నీ అయింది, లుంగి బాది మెల్లిగా జాడిచ్చేసాను అనమాట. చిన్నంగా బట్టలు కూడా అయిపోవచ్చాయి అనమాట. అయిపోయింది ఆ రోజుకి బట్టలతో అయిపోయింది. ఇక మెల్లిగా జాడిచ్చేస్తాను. జాడిచ్చి అన్నీ ఒక బకెట్కి వేసుకుంటాను అనమాట. మళ్ళీ ఆ బకెట్లో నుంచి కూడా తీసి వేరే ఖాళీ బకెట్కి వేసుకుంటాను. ముందు ఆయన 3 జాడిచ్చేసాను అనమాట వేరే నీళ్ళల్లో. ఇక మొత్తం జాడిచ్చటం అయిపోయిన తర్వాత అవి మసిగుడ్లు అండి. ఆ రోజు చాలా మసిగుడ్లు నానబెట్టాను. ఇంకా అవి కూడా ఆడే ఉండయని ఆ మసిగుడ్లకు కూడా సబ్బెట్టి కొంచెం జాడిచ్చి వేద్దామని ఒక 5-6 గుడ్లు ఉంటే మసిగుడ్లు పొయ్యి కాడ ఇది కూడా తీసుకెళ్ళి ఆ సర్పు నీళ్ళలో పెట్టాను.
సర్ఫ్ నెలలో పెట్టి వాటికి కూడా సబ్బు రాస్తున్నాను అనమాట మొత్తం. ఊరికి వచ్చాము, గుంటూరు వెళ్ళే ముందు రోజండి ఇవన్నీ వదిలిచ్చాను. ఎక్కువ గుడ్డలు లేవులే అని మసిగుడ్డలు పెట్టేశాను అనమాట. పేడగా వచ్చింది ఆ మసిగుడ్డలు కూడా. మీకు మొత్తం జాడించడం అయిపోయినాయి, తీసుకొచ్చాను అనమాట దండి దగ్గరికి బయటికి. పాడుగోల జాడించడం అయిపోయినాక బయటికి తీసుకొచ్చి బట్టలన్నీ ఆరేస్తున్నాను అనమాట. ఆడ బయట దండం మీద దుప్పటి వేస్తున్నా ముందు. ఊరిని ఆరిపోతాయిలేని మొత్తం ఒక్కొక్కటి అక్కడ వేసి వచ్చేసాను అనమాట. రోజు ఒక దుప్పటి పెడతా ఉంటానండి నేను, ఒకేసారి పెట్టలేనులే అని. మెల్లిగా ఒక్కొక్కటి ఆరేసుకుంటా. ఆయన ఒక జత, నా ఒక జత, ఒక దుప్పట ఆ రోజు ఉతికింది అంతేనమాట, సింపుల్గా. అంతే అయిపోయినాయండి గుడ్లు ఉతకటం. గుడ్లు ఉతకటం అయిపోయింది. మందార పూలు కోసుకొచ్చాను అనుకుంటా, దేవుడికి పెడదాంలే అని వచ్చేటప్పుడు. బట్టలు ఆరేసి వస్తా ఆ పూలు కోసుకొచ్చా. బాగా పోస్తున్నాయండి దేవుళ్ళకి పూలు మాత్రం. ఇగో ఇక అక్కడ పని వదిలించుకొని వచ్చాను అనమాట, బట్టలు ఆరేసి. ఈ మసిగుడ్లు ఇక్కడ వేసాను అనమాట, ఇంటి ముందు ఖాళీ లేక అక్కడ మసిగుడ్ల వరకు ఇక్కడ వేసేసా మొత్తం. ఒక 5 6 వేసాను అనమాట.